హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో గారెలు చేస్తున్నానండి. చాలా సింపుల్ గా, హెల్దీగా, టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో పిల్లలు స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా ఇలా గారెలు చేసి పెడితే వాళ్ళు వేడివేడిగా హ్యాపీగా ఈ స్నాక్ అనేది ఎంజాయ్ చేస్తారు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్ స్టార్ట్ ది వీడియో. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. సో చాలా బాగున్నాయి అనమాట. ఆహా, వేడివేడిగా ఉన్నాయి. నాకైతే నోరూరిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా చేసుకోవాలి అంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. లెట్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే 1 కప్పు ఇలా పొట్టు పెసరపప్పుని 4 అవర్స్ నానబెట్టాలండి. 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం నానబెట్టాను అనమాట. 8:30కి నానబెడితే 4కి అలా నేను వీటితో గారెలు చేస్తున్నాను. సో చూడండి, లైట్గా మనకు స్ప్రౌట్స్ కూడా వస్తున్నాయి. చూడండి చక్కగా మొలకలు వస్తున్నాయి అన్నమాట. సో 4 అవర్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇవి వాటర్ అంతా రిమూవ్ చేసేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వాటర్ అంతా రిమూవ్ చేసేసి మిక్సీలోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో మరీ మెత్తగా ఉంటే గారెలు అస్సలు బాగుండవండి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా ఉండాలి. ఇలా మనకు అక్కడక్కడ పెసరపప్పు తగులుతూ ఉండాలన్నమాట. మీరు కావాలనుకుంటే కొన్ని పెసర్లు పక్కన తీసిపెట్టి తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మరీ ఎక్కువగా పెసర్లు తగులుతున్నట్లు అనిపిస్తే అంత బాగుండదని చెప్పేసి నేను మొత్తం కూడా ఇలా బ్లెండ్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి 2 వేసుకోవాలండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి. తర్వాత తురిమి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ ఈ గారెలకి చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేయండి. సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, కొంచెం బియ్యం పిండి వేస్తున్నానండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో స్కిప్ చేయకుండా క్రిస్పీ గారెలు కావాలి అనుకుంటే కొంచెం వేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ అయితే డీప్ ఫ్రై పెట్టేసానండి. సో ఆయిల్ వేడవుతుంది అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చక్కగా గారెలు వేసిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అలాగే హెల్దీ కూడా. మన పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే సింపుల్గా ఇలా పెసరపప్పుతో గారెలు చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. చేశానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే కాగుతుంది అనమాట. సో ఒక్కొక్కటిగా గారెలు రెడీ చేసుకోవడమే. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేడవుతుంది అనమాట. ఇప్పుడు మనం కావాల్సిన సైజులో గారెలు ఒత్తుకొని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకొని కాల్చుకుంటే హ్యాపీగా తినేయచ్చు అనమాట. చాలా క్రిస్పీగా వస్తాయండి. సో మనకు ఆల్రెడీ ఈ మొలకలు వచ్చాయన్నమాట. చాలా కమ్మగా ఉంటాయి ఈ గారెలు కూడా. ఇప్పుడైతే హ్యాండ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ ఇలా చూడండి. ఇప్పుడైతే ఈ హ్యాండ్కి కొంచెం వాటర్తో ఇలా అప్లై చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. చిన్న షేప్లో చిట్టి చిట్టి గారెలు వేస్తున్నాను. ఇలా రౌండ్ షేప్లో చేసుకొని జస్ట్ లైట్గా అలా ప్రెస్ చేస్తే ఇలా ఈజీగా హ్యాండ్ నుంచి రిమూవ్ అవుతుంది. ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. చాలా చాలా ఈజీ అన్నమాట. సో చూపిస్తాను రండి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది. ఇలా సింపుల్గా డ్రాప్ చేసుకోవాలి. నేనైతే చిట్టి ప్యాన్ పెట్టాను. చిట్టి చిట్టి పిల్లలు స్కూల్ నుంచి వస్తారనమాట. సో వాళ్ళ కోసం
చిన్న ప్యాన్లో సింపుల్గా గారెలు వేస్తున్నాను. హ్యాపీగా తినేస్తారండి ఇలా చేస్తే. మా పాపకి ఈ ప్యాన్ అంటే చాలా ఇష్టము. ఫస్ట్ చిన్న ప్యాన్ కదండి, 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ వేసేస్తే ఒకదానికొకటి అంటుకొని విరిగిపోతాయి అన్నమాట. సో ఇంకొంచెం స్పేస్ ఉంది కాబట్టి ఇంకొక గారె వేసి మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చాయి, ఇంకో వైపుకి ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చింది. సో ఇలా లోపల నుంచి కూడా సిమ్లో పెట్టుకొని కాల్చండి. సో ఆయిల్ ఏం పీల్చదు అనమాట. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఆహా, ఎంత బాగా వచ్చాయో! నాకైతే స్మెల్కే నోరూరిపోతుంది. మంచిగా కాలేసరికి స్మెల్ చాలా బాగుందండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది. అయితే ఇంకా ఉంది కదా పిండి, మొత్తం కూడా కాల్చేసుకొని హ్యాపీగా వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. హ్యాపీగా తినేస్తారనమాట పిల్లలైతే. ఇదైతే కొబ్బరి చట్నీ అయితే నాకు చాలా ఇష్టం. కొబ్బరి చట్నీ కాంబినేషన్లో బాగుంటుంది అనమాట టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అంతే, సెకండ్ టైం కూడా అయిపోయింది. ఇంకొకసారి ఉన్నాయి, ఇంకొకసారి కూడా కాల్ చేసుకొని ఈలోపు మా పిల్లలు కూడా వస్తున్నారండి. హ్యాపీగా పిల్లలకి వేడివేడిగా, మరీ వేడిగా తినర్లేండి, కొంచెం చల్లారబెట్టిన తర్వాత పిల్లలకి హ్యాపీగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తాను. అంతేనండి, మొత్తానికి గారెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, చాలా సింపుల్గా జస్ట్ 10 నిమిషాలు ఓపిక ఉంటే హ్యాపీగా హెల్దీగా గారెలు చేసుకొని ఈవినింగ్ స్నాక్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా మనకు బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లో ఇలా సింపుల్గా చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. చూడండి ఎంత సింపుల్గా చేశానో.